जय जय हो मार्चु कళాశాల जय हो मार्चु कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల. Hello, good morning everybody. Welcome to today's topic, capital markets. And this capital markets is part of Indian economy, which is useful for UPSC, APPSC and other competitive examinations. I will be discussing this topic with multiple choice questions wherever applicable. Okay, I hope you are enjoying this lecture. I am B. Venkatrao from the Department of Chemistry, Government Arts College, Rajahmundry. Yesterday I started this topic, that is capital markets. So there is a difference between money market and capital market. Then మనం ఆల్రెడీ డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. క్యాపిటల్ మార్కెట్ అనేది చాలా వైబ్రెంట్ గా ఉంటుంది. దట్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ఎకానమీ. ఏదైనా కంట్రీ అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ ఆ దేశంలో క్యాపిటల్ మార్కెట్స్ చాలా స్థిరంగా ఉండాలి, చాలా బలంగా ఉండాలి. సో అదే విషయాన్ని మనం ఇక్కడ చూడండి, సింబాలిక్ గా చెప్పుకుంటున్నాం. గ్రోత్ ఈ రకంగా ఉండాలి అని చెప్పి ఆశిస్తున్నాం అన్నమాట. ప్రెసెంట్ గవర్నమెంట్స్ యొక్క ఉద్దేశం కూడా అదే, టార్గెట్ 2047. సో అప్పటికి క్యాపిటల్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ కావాలి, అలాగే దేశం కూడా ఆర్థిక వ్యవస్థ బాగా బలపడాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. చూసినట్టయితే సింబాలిక్ గా బుల్ అండ్ బేర్ వీటిని చూపిస్తున్నాం. సో ఆటోమేటిక్ గా సో నేను ఇవాళ ఏ లెక్చర్ చెప్తాను ఏంటనేది ఒక ఐడియా వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, కంటిన్యూ చేద్దాం. వాట్ ఈస్ ఎ క్యాపిటల్ మార్కెట్? It is a market in which lending or borrowing is done for a period of more than 365 days. అంటే 1 year and 1 year కంటే ఎక్కువ ఆర్థిక లావాదేవీలు కానీ జరిపేటటువంటి పరిస్థితి ఉంటే దాన్ని క్యాపిటల్ మార్కెట్స్ ద్వారా చేయాలి అనేది ఇక్కడ నిర్దేశించినటువంటి విషయం. ఏమేమి ఉంటాయి ఇందులో? సో లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ అసెట్స్ గురించి మాట్లాడతాం. షార్ట్ టర్మ్ కాదు, ఇక్కడ అంతా కూడా క్యాపిటల్ మార్కెట్స్ లో లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఎలాంటివి? బాండ్స్, డిబెంచర్స్, ఈక్విటీస్, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ రిక్వైర్డ్ ఫర్ ద లాంగ్ టర్మ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఎకానమీ. చూడండి, మన ప్రధానమంత్రి గారు పదే పదే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు. 5 trillion ఎకానమీ అంటారు. 2047 కి చాలా సంపన్నమైన దేశంగా మారిపోవాలని చెప్పి అభిలాషను వ్యక్తం చేస్తూ ఉంటారు గవర్నమెంట్ పెద్దలు. సో ఇవన్నీ జరగాలి అంటే క్యాపిటల్ మార్కెట్స్ చాలా బలోపేతంగా ఉండాలి. సో క్యాపిటల్ మార్కెట్స్ బలోపేతంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాధ్యత ఏంటి? ఆ క్యాపిటల్ మార్కెట్స్ ఏంటి, అక్కడ ఏమున్నాయి, సో ఈ ద్రవ్యం ఎలా చలామణి అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా కొంచెం గ్రిప్ ఉంటే మనం పబ్లిక్ సెక్టర్ ఉద్యోగాలకి అర్హులు అవుతాం. సో ఫైనాన్షియల్ రిసోర్సెస్ రిక్వైర్డ్ ఫర్ ద లాంగ్ టర్మ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఎకానమీ అని చెప్పుకున్నాం. ఈ క్యాపిటల్ మార్కెట్స్ ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, అలాగే సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళ కన్సర్న్లో క్యాపిటల్ మార్కెట్స్ అనేవి చాలా మంది అవుతూ ఉంటాయని చెప్పి తెలుసుకుంటాం మనం. డీటెయిల్ గా చెప్పుకుందాం స్టెప్ బై స్టెప్. ఏం బోర్ కొట్టించేది ఏం లేదు. టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం కేర్ తీసుకుంటూ మీరు నోట్స్ రాసుకుంటూ స్టడీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, లాస్ట్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్ పేపర్ ని చూస్తూ ఉంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ కానీ చూసినట్లయితే 2023లో ఈ క్వశ్చన్ అడిగారండి. చాలా సరదాగా ఉంటుంది. ఇవి చాలా ఈజీగా మీకు నేర్పించేయడం జరిగింది గత 2 సెషన్స్ లో. కన్సిడర్ ద ఫాలోయింగ్ మార్కెట్స్ అంటున్నారండి. ఓకే, చూద్దాం. గవర్నమెంట్ బాండ్ మార్కెట్ అంట, అలాగే కాల్ మనీ మార్కెట్ అంట, ట్రెజరీ బిల్ మార్కెట్, స్టాక్ మార్కెట్. విషయం ఏంటంటే ఈ 4 పదాలు కూడా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం. ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ ప్రీవియస్ 2 క్లాసెస్ లో చెప్పినటువంటి వీడియోస్ ని విజిట్ చేయండి. ఇందులో క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ క్యాపిటల్ మార్కెట్స్ అని అడుగుతారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండియన్ ఎకానమీ లాంటి సబ్జెక్ట్ లోంటి క్వశ్చన్ వచ్చింది అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటుంది. అక్కడ ఏం తికమకలు, ట్విస్టింగ్లు అలాంటివి ఉండవు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మనకు ఆన్సర్ వస్తే రాస్తాం, లేకపోతే హ్యాండ్స్ అప్. సో చూడండి ఎంత క్లియర్ గా, ఎంత చక్కగా అడిగారు ఇక్కడ. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ క్యాపిటల్ మార్కెట్స్ అంటే అర్థం ఏంటి?
ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయనేది మనకు తెలుసు. ఒకటి మనీ మార్కెట్, రెండోది క్యాపిటల్ మార్కెట్. మనీ మార్కెట్ అంటే ఏంటి? 365 డేస్ కంటే తక్కువ కాల వ్యవధిలో ఈ ద్రవ్య లావాదేవీలు గాని జరిగితే దాన్ని మనం ఏమని పిలుస్తాం? మనీ మార్కెట్ అని. 365 డేస్ అండ్ అబోవ్ గాని ఉంటే దాన్ని క్యాపిటల్ మార్కెట్స్ అని చెప్పి చెప్పుకున్నాం. అదే క్వశ్చన్ ఇక్కడ అడిగారు. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ క్యాపిటల్ మార్కెట్స్ అంటే అర్థం ఏంటి? 1 ఇయర్ అండ్ అబోవ్ లావాదేవీలు ఉన్నటువంటి ఏవేవి ఉన్నాయి ఇందులో అనేది చూడాలి. ఓన్లీ 1 ఓన్లీ 2 ఓన్లీ 3 ఆల్ 4 అనేది ఇక్కడ ఆన్సర్. చాలా క్లియర్ గా ఆన్సర్ చేయండి మీరు. గవర్నమెంట్ బాండ్ మార్కెట్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ 2 రకాలు, బిల్స్, బాండ్స్. బిల్స్ అని ఎప్పుడు అంటాం? సంవత్సరం లోపు ఉంటే. బాండ్స్ అని ఎప్పుడు అంటాం? సంవత్సరం కంటే పైన ఉంటే. సో ఇది ఏమవుతుందంటే అప్పుడు ఆన్సర్ మీకు గవర్నమెంట్ బాండ్ మార్కెట్ ఎందులోకి వస్తుంది? క్యాపిటల్ మార్కెట్స్ లోకి వస్తుందా, మనీ మార్కెట్ లోకి వస్తుందా? ఆబ్వియస్లీ మీరు క్యాపిటల్ మార్కెట్ లోకి వస్తుందని చెప్పంటారు. రెండో చూడండి, కాల్ మనీ మార్కెట్. ఇది చాలా తక్కువ వ్యవధిలో జరిగేటటువంటి ఆర్థిక లావాదేవీ. అలాగే ట్రెజరీ బిల్, టీ బిల్, ఇది కూడా సంవత్సరం లోపు జరిగేటటువంటి లావాదేవీ. స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్. సో ఎన్ని కరెక్ట్ అవుతాయండి ఇందులో? గవర్నమెంట్ బాండ్ మార్కెట్, రెండోది స్టాక్ మార్కెట్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఓన్లీ 2 అంటే బి ఆప్షన్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి ఇచ్చారు వాళ్ళ ఆన్సర్. జస్ట్ మొన్నే లాస్ట్ ఇయర్ మే జూన్ లో జరిగినటువంటి యూపీఎస్సీ ప్రిలిమ్ ఎగ్జామ్ లో ఈ రకమైనటువంటి క్వశ్చన్ అడిగారు. చూడండి మన క్లాస్ వింటే ఎంత కంఫర్ట్ గా ఉందో మీకు ఆన్సర్ చేయడం అనేది. దట్స్ ఆల్, అంతకంటే ఏం లేదు. ఇంకా మీకు డీటెయిల్ ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో దానికి మీకు ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే చూడండి మొత్తం అంతా కూడా ఇక్కడ ఇవ్వబడింది. దీన్ని కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని స్టడీ చేయండి. ఓకే, కంఫర్ట్ గా ఉందండి. అంతే, ఇండియన్ ఎకానమీ పెద్దగా భయపడకూడదు, భయపడితే భయపడుతుంది. సో మళ్ళీ మన సబ్జెక్ట్ లోకి వచ్చేద్దాం. అప్రోప్రియేట్ టైంలో మళ్ళీ ఏమన్నా మనకి బిట్స్ కానీ తగిలితే వాటిని చేసుకుంటూ వెళ్దాం. క్యాపిటల్ మార్కెట్. సో క్యాపిటల్ మార్కెట్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మీకు. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ప్రైమరీ మార్కెట్ అనే పదం వాడానంటే నెక్స్ట్ మీరే చెప్తారు సెకండరీ మార్కెట్ అని. ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ దాన్ని దేన్ని అంటాం అంటే ఫ్రెష్ గా ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ కానీ ఇష్యూ అయితే దాన్ని ప్రైమరీ మార్కెట్ లో స్టడీ చేస్తాం. ఆల్రెడీ ఇష్యూ అయింది ట్రేడ్ అయ్యే మార్కెట్ నేమో సెకండరీ మార్కెట్. అది బేసిక్ డిఫరెన్స్ ప్రైమరీ మార్కెట్ కి సెకండరీ మార్కెట్ కి. దీన్ని డీటెయిల్ గా స్టడీ చేద్దాం. ప్రైమరీ మార్కెట్. ఇన్ దిస్ మార్కెట్ సెక్యూరిటీస్ ఆర్ ఇష్యూడ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఏదన్నా కంపెనీ షేర్లు కావచ్చు, డిబెంచర్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు ఇష్యూ చేయాలి అనుకోండి, ఎక్కడ ఇష్యూ చేయాలి? అది ప్రైమరీ మార్కెట్ లో ఇష్యూ చేయాలి. సో ఒకసారి ఆ కంపెనీ ప్రైమరీ మార్కెట్ లో వాళ్ళ యొక్క సెక్యూరిటీస్ ని ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడమే, అక్కడతో క్లోజ్. ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి అంటే లావాదేవీలన్నీ కూడా సెకండరీ మార్కెట్ లో జరుగుతాయి. దాన్ని కూడా చెప్పుకుందాం. సో ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరు? మరి ప్రైమరీ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ ఎవరు? బ్యాంక్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, అలాగే మీరు నేను కూడా కావచ్చు, ఇండివిజువల్స్. సో ఈ ప్రైమరీ మార్కెట్ లో మనం అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ కంపెనీస్, గవర్నమెంట్స్, పబ్లిక్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేషన్స్ వీళ్ళందరూ కూడా మనీ కావాల్సినప్పుడు ఈ ప్రైమరీ మార్కెట్ కి వచ్చి దే క్యాన్ రైజ్ ద క్యాపిటల్ బై ఏ ప్రాసెస్ కాల్డ్ యాజ్ IPO, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. IPO అని చెప్పి పిలుస్తా ఉన్నారు. సో దీని గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. దానికి ఒక ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తారు, మీకు గుర్తుండే ఉంటుంది. దాని పేరు ఏం చెప్పాను మీకు? RHP అంటారు అని చెప్పి అన్నాను. రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్. ఓకే, రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ద్వారా మనకి ఈ IPO అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక టెక్నికల్ టర్మ్ ఒకటి వచ్చింది చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ సెల్లింగ్ న్యూ షేర్స్ టు ఇన్వెస్టర్స్ ఈస్ కాల్డ్ యాజ్ అండర్ రైటింగ్. గుర్తుంచుకోండి, ఎందుకన్నా మంచిది. ద ప్రాసెస్ ఆఫ్ సెల్లింగ్ న్యూ షేర్స్ టు ఇన్వెస్టర్స్ ఈస్ కాల్డ్ యాజ్ అండర్ రైటింగ్ అనే పదం వాడుతూ ఉంటారు. ఈ సబ్జెక్ట్ అలాంటిది. సో చూడండి, మీరు ఇప్పుడు క్లాస్ లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కటికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా ఇక్కడ ఎవరైనా ఇంజనీర్ ఉన్నారనుకోండి, ఏ మెకానికల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడడం మొదలు పెడితే నాకేం అర్థం కాదు. కానీ దాని అవసరం ఉందనుకోండి, అప్పుడు కంపల్సరీగా నేర్చుకోవాలి. నేర్చుకుని
ఆ పదాలన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి. అంతేగాని నాకేమి అర్థం కావట్లేదు అంటే మీకు జాబ్ కావాలంటే అర్థం చేసుకోవాలి. ఓకే. Since the securities are issued directly by the company to its investors, the company receives money and the individuals or whatever it may be, they issue certificates. వాళ్ళేమో డబ్బులు తీసుకుంటారు. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తారు. దాన్ని సెక్యూరిటీస్ అంటాం. దాన్ని షేర్లు అంటాం. అలా రకరకాల పేర్లొస్తాయి. The securities issued at the primary market can be issued in premium value or at par value. At par value అంటే ఫేస్ వాల్యూ. సే ఫర్ ఎగ్జాంపుల్ షేర్ వాల్యూ 10 రూపీస్ ఉందనుకోండి. 10 రూపీస్ 10 రూపీస్‌కే ఇస్తే అట్ పార్ వాల్యూ ఇష్యూ చేశారు బాబు అని చెప్పి చెప్పుకుంటారు అన్నమాట. అలా కాకుండా 10 రూపాయలు ఫేస్ వాల్యూ ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి 1000 రూపాయలకి అమ్మారనుకోండి, 990 రూపాయలు ప్రీమియం అని చెప్పి చెప్పుకుంటాం. సో దట్ ఈస్ ద ప్రీమియం వాల్యూ అండ్ పార్ వాల్యూ. 80s 90s లో అట్ పార్ వాల్యూ షేర్లు ఇష్యూ చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి రోజులు వెళ్ళిపోయాయి. ఎగ్జార్బిటెంట్ అమౌంట్స్ ప్రీమియం వాల్యూ రూపంలో కలెక్ట్ చేస్తున్నారు. తర్వాత అది సెకండరీ మార్కెట్ లోకి వచ్చేటప్పటికి షేర్లు డమాల్ అంటున్నాయి చూడండి. ప్రైమరీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత లిస్ట్ అయ్యి సెకండరీ మార్కెట్ లో ట్రేడ్ అయ్యే పరిస్థితి వచ్చేటప్పటికి దాని వాల్యూ అంతా కూడా పడిపోతుంది. సో అందు గురించి ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే అదొక జోదం. క్యాపిటల్ మార్కెట్స్ మనం నమ్మకూడదు. సాధ్యమైనంత వరకు దానికి దూరంగా ఉండాలి. అలాగని చెప్పి అపోహలు ఉంటాయి. మరి అందరూ క్యాపిటల్ మార్కెట్స్ దూరంగా ఉంటే మరి దేశం ఏమవుతుందండి? దేశం కూడా మనకు దూరంగా వెళ్ళిపోతుంది. సో దేశం ముందుకెళ్ళాలి అంటే కంపల్సరీ క్యాపిటల్ మార్కెట్స్ లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సో ఎంత ఎక్కువ ఉంటే దేశం అంత అభివృద్ధి చెందినట్టుగా భావిస్తారు. ఓకే. వన్స్ ఇష్యూడ్ ద సెక్యూరిటీస్ టిపికల్లీ ట్రేడ్ అనే సెకండరీ మార్కెట్ సచ్ యాజ్ స్టాక్ ఎక్స్చేంజ్, బాండ్ మార్కెట్ ఇలాంటివి చెప్తాం, లేదా డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ అని చెప్పుకుంటాం అన్నమాట. సో ప్రైమరీ మార్కెట్ లో ఫస్ట్ టైం ఇష్యూ చేయడమే అంతే. సో ఆ ఇష్యూ అయిపోయింది అనుకోండి, ఇంకా అక్కడ నుంచి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ జరుగుతాయంటే సెకండరీ మార్కెట్ లో జరుగుతాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఇష్యూ చేసినటువంటి కంపెనీకి వీటితో సంబంధం ఉండదు. ఈ ప్రైమరీ మార్కెట్ లో జరిగేటటువంటి లావాదేవీలు ఏమున్నాయి, ఏమేం కార్యక్రమాలు జరుగుతాయి అనేది ఈ స్లైడ్ ద్వారా చూడండి. టైప్స్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్ ఇన్ ప్రైమరీ మార్కెట్. కంపెనీలు కానీ, కార్పొరేట్లు కానీ, గవర్నమెంట్ కూడా ఏమేం టైప్ ఆఫ్ ఇష్యూస్ ని ఇక్కడ ప్రైమరీ మార్కెట్ లో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది. అది పబ్లిక్ ఇష్యూ కావచ్చు, పబ్లిక్ ఇష్యూ ఐపీఓ రూపంలో కావచ్చు. చెప్పాను, రెడ్ హెడ్డింగ్ ప్రాస్పెక్టస్ రిలీజ్ చేసి తద్వారా పబ్లిక్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేస్తారు. ఆ కలెక్ట్ చేసే విధానాన్ని మనం ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటాం, ఐపీఓ. సో కంపెనీ ఫస్ట్ టైం షేర్లు ఇష్యూ చేసేదాన్ని ఐపీఓ అంట, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఓకే, కొంత అమౌంట్ కలెక్ట్ చేశారు, ఇంకా కొంచెం కలెక్ట్ చేస్తే బాగుండు అని చెప్పి అనిపించింది అనుకోండి, మళ్ళీ సెబీ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇంకొకసారి ఐపీఓ టైప్ లోనే మళ్ళీ మార్కెట్ లోకి కానీ వచ్చారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ లేదా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అని చెప్పి పిలుస్తాం. సో ఒకసారి ఐపీఓకి ఇచ్చి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళకి డబ్బులు అవసరం వస్తే మార్కెట్ లోకి వస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫ్పిఓ, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ లేదా ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ అని చెప్పండి. సో ఇవి రెండు కూడా పబ్లిక్ ఇష్యూలోకి వస్తాయి. ఇవి ఎక్కడ జరుగుతాయంటే ప్రైమరీ మార్కెట్ లో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్. సిమిలర్లీ యూ విల్ హ్యావ్ రైట్ ఇష్యూ. ఇది అంతా డీటెయిల్ గా చెప్తాను, మీరు ఇక్కడ నోట్స్ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. రైట్ ఇష్యూ అంటే ఏంటి? సిమిలర్లీ బోనస్ ఇష్యూ. సమ్ టైమ్స్ ద కంపెనీస్ విల్ గివ్ షేర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బోనస్ ఇష్యూ. అలాగే ప్రైవేట్ ప్లేస్మెంట్. ప్రైవేట్ ప్లేస్మెంట్ మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ కావచ్చు, క్యూఐపి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అని చెప్పి అంటాం. ఇలాంటివి చాలా ప్రక్రియలు మనకి ఈ ప్రైమరీ మార్కెట్ లో చూస్తూ ఉంటాం. ఓకే, ఇవన్నీ కూడా నోట్ చేసుకుని ఉంటారు. దీన్ని ఒక్కొక్కటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఐపీఓ అంటే ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రెండో ఆస్పెక్ట్ ఏంటి అక్కడ? ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ ఆర్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. చూడండి, ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ ఆర్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. A follow on public offer is the issuance of shares to investors by a company listed on a stock exchange. ఆల్రెడీ ఐపీఓకి వచ్చింది, ఐపీఓకి వచ్చి లిస్ట్ అయింది, సెకండరీ మార్కెట్ లో షేర్లు ట్రేడ్ అవుతూ ఉన్నాయి. షేర్లు అంటే ఓన్లీ ఈక్విటీ అనే అనుకోవద్దు, అది బాండ్స్ కావచ్చు, డిబెంచర్స్ కావచ్చు, మొత్తం అన్ని కూడా. ఇంకా మళ్ళీ ఇంకొకసారి కొంచెం అమౌంట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి అనిపించింది అనుకోండి, అప్పుడు మళ్ళీ కానీ షేర్లు ఇష్యూ చేస్తే దాని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్.
It is an issuance of additional shares made by a company after an IPO. సో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ కూడా మీకు ప్రైమరీ మార్కెట్ ద్వారానే రావాలి, ఇది సెకండరీ మార్కెట్ కాదు. సో ఇది ఇలాంటి బిట్స్ వస్తాయి అన్నమాట మనకి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కన్సర్న్ విత్ ప్రైమరీ మార్కెట్. సో ఇది అడిగారు అనుకోండి, ఎలాగా ఐపీఓ అనేది ప్రైమరీ మార్కెట్, ఎఫ్పిఓ కూడా అన్నారు అనుకోండి, ఎఫ్పిఓ ఇస్ ఆల్సో కన్సర్న్ విత్ ప్రైమరీ మార్కెట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే రైట్స్ ఇష్యూ. వాట్ ఈస్ దిస్ రైట్స్ ఇష్యూ? రైట్స్ ఇష్యూ అనేది ఒక కంపెనీ ఆర్ కార్పొరేట్ ఆర్ గవర్నమెంట్ తరపు నుంచి ఈ కార్పొరేషన్స్ ఇష్యూ చేసేటటువంటి షేర్స్. ఎప్పుడు ఇష్యూ చేస్తారు రైట్స్ ఇష్యూ అంటే, సపోజ్ వీ హ్యావ్ 100 షేర్స్ ఆఫ్ ఎ కంపెనీ, ఎక్స్ అనే కంపెనీలో మనకి 100 షేర్స్ ఉన్నాయి అనుకుందాం. వీఆర్ ద షేర్ హోల్డర్ ఆఫ్ దట్, అంటే ఓనర్ ఆఫ్ దట్ ఎక్స్ కంపెనీ. అఫ్ కోర్స్ ప్రపోర్షనేట్ గా మన దగ్గర ఎన్ని షేర్లు ఉంటే అన్ని షేర్లు ప్రకారంగా మనం ఆ కంపెనీ యొక్క ఓనర్ అవుతాం. ఇప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే, సరే ఈ 100 షేర్స్ ఉన్నటువంటి వ్యక్తి మన కంపెనీలో చాలా కాలం నుంచి అసోసియేట్ అయ్యి ఉన్నారు కదా, గెస్చర్ గా ఆ డబ్బులేదో వీళ్ళ దగ్గర నుంచే మళ్ళీ తీసుకుని కంపెనీ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి ఏం చేస్తారంటే, ఇంకా కొన్ని మీకు షేర్లు ఇస్తాం కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. ఎవరిని అడుగుతారు అలాగా? ఆల్రెడీ షేర్లు ఉన్న వాళ్ళని అడుగుతారు అనమాట. సో మన దగ్గర ఎన్ని ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం? 100 షేర్స్ ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం. ఈ 100 షేర్స్ ఒక్కొక్క షేర్ 1000 రూపీస్ ఉన్నది. అయితే రైట్ షేర్ ఇష్యూ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కాబట్టి కన్సెషన్ లో షేర్లు ఇస్తారన్నమాట. అంటే 1000 రూపీస్ ట్రేడ్ అవుతుంది అని చెప్పన్నాం కదా, ఏ 500 కో 600 కో ఇన్ని షేర్లు మీ దగ్గర అన్ని 100 ఉన్నాయి కదా, ఇంకో 10 ఇస్తాం తీసుకుంటారా అని అడుగుతారు. ఏ ప్రైస్ కి? చాలా డిస్కౌంటెడ్ ప్రైస్, 500 ఆర్ 600. కానీ దానికి ఒక టైం పెడతారు. ఆ టైం లాగా మనం స్పందించాలి. అంటే మన దగ్గర 100 షేర్స్ ఉన్నందుకు ఆ కంపెనీ వాళ్ళు ఎడిషనల్ గా మనకి ఇచ్చేటటువంటి హక్కు, దట్ ఈస్ రైట్, దట్ ఈస్ అవర్ రైట్ అన్నమాట. దాన్ని రైట్ ఇష్యూ అంటారు. సో రైట్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలంటే మన దగ్గర కంపల్సరీగా ఆ కంపెనీ యొక్క షేర్లు ఉండాలి. ఎన్ని ఎడిషనల్ గా ఎన్ని తీసుకోవాలి అనేది ఆ కంపెనీ నిర్ణయిస్తుంది. ఏ ప్రైజ్ లో తీసుకోవాలనేది ఆ కంపెనీ నిర్ణయిస్తుంది. ఎంత టైంలోగా తీసుకోవాలనేది ఆ కంపెనీ నిర్ణయిస్తుంది. అయితే మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీకు కావాలా తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మన ఇష్టం. మన డబ్బులు లేవనుకోండి టైంకి మనం తీసుకోవడం మానేయచ్చు. తీసుకోవాలనేది ఆబ్లిగేషన్ ఏముండదు, కానీ తీసుకోవాలి అనుకుంటే అది మనకి హక్కు, రైట్. అందుకే దాన్ని రైట్స్ ఇష్యూ అని చెప్పి పిలిచారు. చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ అన్ ఇష్యూ ఆఫ్ రైట్స్ టు బై అడిషనల్ సెక్యూరిటీస్ ఇన్ ఎ కంపెనీ మేడ్ టు ద కంపెనీస్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఇచ్చేదాన్ని రైట్స్ ఇష్యూ అంటారు. విత్ ద ఇష్యూడ్ రైట్స్, existing security holders have the privilege to buy a specified number of new securities from the firm at a specified price within a specified time. టైం ఉంటుంది, అలాగే స్పెసిఫైడ్ ప్రైస్ ఉంటుంది, అలాగే ఎన్ని న్యూ సెక్యూరిటీస్ మనకి ఇస్తారనేది అంతా కూడా డీటెయిల్ గా ఉంటుంది. ఓకే, అంతకంటే ఎక్కువ అప్లై చేయొచ్చు, అది గుర్తుంచుకోండి. సో ఇందాక ఏం చెప్పాను, మన దగ్గర 100 షేర్లు ఉంటే అడిషనల్ గా రైట్స్ ఇష్యూ ద్వారా 10 షేర్స్ ఇస్తారు అని చెప్పన్నాను. మీరు 20కి అప్లై చేయండి, నష్టం ఏం లేదు. లేదా 100కి అప్లై చేయండి. ఎవరన్నా తీసుకోవడం మానేశారు అనుకోండి, అప్పుడు మనకి ఆ బెనిఫిట్ మనకు వస్తుంది అనమాట. అంతేగాని మీకు 10 ఇస్తామన్నాం, మీరు 20 ఎందుకు అప్లై చేశారని చెప్పి మనకి ఏం పనిష్మెంట్ ఉండదు. మన దగ్గర డబ్బులు ఉంటే ఎన్నటికైనా అప్లై చేయొచ్చు. ఎవరన్నా తీసుకోవడం మానేస్తే అవి కూడా మనకి వస్తాయి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రైట్స్ ఇష్యూ. సో చాలా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అని చెప్పి అనుకున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీ చాట్ బాక్స్ అయితే వాచ్ చేస్తున్నాను, అందులో మీరు ఏమైనా డౌట్స్ పెడితే నేను మాట్లాడతాను. నెక్స్ట్, బోనస్ ఇష్యూ. ఇది కూడా బోనస్ ఇష్యూ కూడా జస్ట్ ఇందాకలాగే, కాకపోతే ఇందులో మనం చేసేది ఏమి ఉండదు. మన దగ్గర నుంచి వాళ్ళు ఏం డబ్బులు అడగరు, మనల్ని ఏం అప్లై చేయమనరు, ఏముండదు. మన దగ్గర 100 షేర్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సరే 100 షేర్స్ వీరు ఆల్రెడీ ఉన్నాయి, చాలా నుంచి మన కంపెనీతో అట్టు పెట్టుకుని ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏదైనా బెనిఫిట్ చేద్దామని చెప్పి ఇంకో 10 షేర్లు తీసుకోండి అని చెప్పి అడిషనల్ గా ఇంకో 10 షేర్లు ఇవ్వచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ బోనస్ ఇష్యూ. అంతే తప్ప మనం చేసేది అంటే ఇన్వెస్టర్ చేసేది ఇందులో ఏమీ ఉండదు. సో ఇదంతా కూడా కంపెనీ బోర్డులో డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, బోనస్ ఇష్యూ అంటే ఏంటో, ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ కూడా దాని కట్ ఆఫ్ డేట్ అది ఉంటుంది. ఓకే, ఆ కట్ ఆఫ్ డేట్ లోపల ఆ షేర్ హోల్డర్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే అవి వస్తాయి. ఆల్సో నోన్ యాజ్ స్క్రిప్ ఇష్యూ ఆర్ ఏ క్యాపిటలైజేషన్ ఇష్యూ. గుర్తుంచుకోండి వీటిని. బోనస్ షేర్స్ మే బి ఇష్యూడ్ టు రీస్ట్రక్చర్ కంపెనీ రిజర్వ్స్.
కంపెనీలో ఉన్నటువంటి నిల్వలని రీస్ట్రక్చర్ చేయడానికి, అంటే ఈక్విటీ రూపంలో మార్పు చెందించడానికి ఈ బోనస్ ఇష్యూ ఇటువంటివన్నీ కూడా ఈ కార్యక్రమాలు కంపెనీ చేపడుతుంది. ఇవన్నీ కూడా కొంచెం టెక్నికల్ ఇష్యూస్. సో దిస్ మే నాట్ బి ద ప్లాట్ఫామ్ ఫర్ దట్. అంతే, అంత సబ్జెక్టివ్ అవసరం ఉండదు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బోనస్ షేర్స్ అంటే ఇష్యూడ్ టు రీస్ట్రక్చర్ కంపెనీ రిజర్వ్స్ అని చూసుకోండి. ఇష్యూయింగ్ బోనస్ షేర్స్ డస్ నాట్ ఇన్వాల్వ్ క్యాష్ ఫ్లో. కంపెనీ క్యాష్ ఫ్లోలో ఎటువంటి మార్పు ఉండదు, ప్రాఫిట్స్ లో ఏమీ మార్పు ఉండదు, సేల్స్ లో ఏమీ మార్పు ఉండదు, గుడ్ విల్ లో మాత్రమే మార్పు ఉంటుంది. ఇట్ ఇన్క్రీజెస్ ద కంపెనీ షేర్ క్యాపిటల్. సో ఇందులో మార్పు ఉండదు, క్యాష్ ఫ్లో లో మార్పు ఉండదు, కానీ ఎందులో మార్పు ఉంటుంది, ఇంక్రీజెస్ కంపెనీ షేర్ క్యాపిటల్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఆ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో కంపెనీకి, మూలధనం ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది, బట్ నాట్ ఇట్స్ నెట్ అసెట్స్. నెట్ అసెట్స్ లో మార్పు ఉండదు. ఒక షేర్ 2 షేర్లుగా చేసినంత మాత్రాన్ని కంపెనీ నెట్ అసెట్స్ లో ఏం మార్పు వస్తుందండి? సో ఈ పాయింట్స్ మనకి కావాలన్నమాట ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీరు నోట్స్ రాసుకుంటే బాగుంటుంది. దాన్ని కరెంట్ అఫైర్స్ తో లింక్ చేస్తూ అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ ఎప్పటికప్పుడు గ్యాదర్ చేయాలి. సో బోనస్ ఇష్యూ గురించి మాట్లాడదాం. అలాగే ప్రైవేట్ ప్లేస్మెంట్. ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలో ఉన్నటువంటి షేర్లని తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడం అన్నమాట. ఎడిషనల్ గా వచ్చేటటువంటి షేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం. నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడం అంటే దాని వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. మళ్ళీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కి ఇలాగ రావాలి అనుకోండి, అప్పుడు ఏంటంటే చాలా లెందీ ప్రాసెస్. తర్వాత ఏంటంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి, అలాగే చాలా అప్రూవల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చాలా టైం పట్టే విషయం కాబట్టి ఏం చేస్తారంటే ప్రైవేట్ ప్లేస్మెంట్కి వెళ్తూ ఉంటారు. సో తనకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని కంపెనీలోకి తీసుకునే ప్రక్రియ అన్నమాట ఇది. అలాగే ఎందుకు అంటే ఈ కంపెనీలకి ఎప్పుడు కూడా థ్రెట్ ఉంటుందండి. థ్రెట్ ఉండడం అంటే టేక్ ఓవర్ జరుగుతూ ఉంటాయి. సో టేక్ ఓవర్ జరగకుండా ఉండాలి అంటే కంపెనీలో ఎవరికి ఇవ్వాలి వాటా? తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులు తెచ్చిపెట్టుకుంటే బెటర్, అంతే తప్ప తెలియకుండా శత్రువులు కానీ వచ్చి చేరారనుకోండి, రేపు పొద్దున కంపెనీ మేనేజ్మెంట్ కి థ్రెట్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ ప్రైవేట్ ప్లేస్మెంట్ లాంటిది చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యకాలంలో మన పిఎస్పీకే గారు ఒక సినిమా కూడా చేశారు, అజ్ఞాతవాసి. సో అందులో కాన్సెప్ట్ ఇదే. సో షేర్లు, వీళ్ళ షేర్లు వాళ్ళు, వాళ్ళ ఫీల్డ్ వీళ్ళు, వీళ్ళకి తెలియకుండా వాళ్ళు, వాళ్ళకి తెలియకుండా వీళ్ళు, అలా కొనేసుకుని ఫైనల్ గా టేక్ ఓవర్ చేయడం అనేది అక్కడ ప్రాసెస్. కానీ విషయం ఏంటంటే అక్కడ ఇన్వాల్వ్ అయింది కూడా ఇండియన్ ఎకానమీ. కొంచెం టఫ్ సబ్జెక్ట్. ఆ టఫ్ సబ్జెక్ట్ ఆ డైరెక్టర్ తీసుకున్నారు కాబట్టి అది ఆయనకి ఎంత అర్థమైందో నాకు తెలీదు, ప్రజలకైతే మాత్రం కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టపడ్డారు. తర్వాత రిజల్ట్ మీ అందరికీ తెలుసు. సో అలా కొంచెం, కానీ చాలా చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీన్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి. సో ఇట్ రిఫర్స్ టు నాన్ పబ్లిక్ ఆఫరింగ్ ఆఫ్ షేర్స్ ఇన్ ఏ పబ్లిక్ కంపెనీ. ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ మోస్ట్లీ టు ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ చూజన్ ఇన్వెస్టర్స్. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట, కొద్ది మందికే ఇష్యూ చేస్తారు. ప్రైవేట్ ప్లేస్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఆఫర్స్ ఆఫ్ కామన్ స్టాక్ ఆర్ ప్రిఫర్డ్ స్టాక్ ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ మెంబర్షిప్ ఇంట్రెస్ట్. వారెంట్స్ ఇవ్వచ్చు, ప్రామిసరీ నోట్స్ ఇవ్వచ్చు, బాండ్స్ ఇవ్వచ్చు, ఈ రకాలు ఏదైనా కావచ్చు అనమాట. ఇట్లా అన్నిటిని కూడా ఎందులోకి వస్తుందంటే ప్రైవేట్ ప్లేస్మెంట్ లోకి వస్తుంది. పర్చేజెస్ ఆర్ ఆఫర్ ఎవరు? ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సచ్ యాజ్ బ్యాంక్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, పెన్షన్ ఫండ్స్ కావచ్చు, లేదా క్లోజ్లీ హెల్డ్ ఎంటిటీస్. తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులు కూడా ఇచ్చుకోవచ్చు. అప్పుడు డైరెక్ట్ పోస్టులు అయ్యి వాళ్ళకి ఇస్తారు. ఎప్పుడైనా ఏదైనా కంపెనీలో 51% షేర్ హోల్డింగ్ ఎవరికి ఉంటుందో వాళ్ళే ఆ కంపెనీ మేనేజర్. ఓకే, ఏదైనా పెద్ద కంపెనీ ఉంది, ఆ కంపెనీలో మీరు ఏదో రకంగా 51% షేర్ హోల్డింగ్ అని గ్యాదర్ చేయగలిగారు అనుకోండి, ఆ కంపెనీ చైర్మన్ మీరే. దట్స్ ఆల్. అదే ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. సో అలా జరగకుండా ఏం చేస్తారంటే తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులకి షేర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఏదైనా కావచ్చు, ప్రిఫర్డ్ స్టాక్ కావచ్చు, లేదా వారెంట్స్ కావచ్చు, ప్రామిసరీ నోట్స్, బాండ్స్, ఈ రూపంలో ఏదైనా కావచ్చు. సో దాన్ని ప్రైవేట్ ప్లేస్మెంట్ అని చెప్పి పిలుస్తాం. ప్రైమరీ మార్కెట్ సంబంధించినటువంటి విషయాల్ని డీటెయిల్డ్ గా మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి ఉపయోగపడే డెప్త్ వరకు నేను చెప్పానని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం సెకండరీ మార్కెట్ లోకి వెళ్తాం. సెకండరీ మార్కెట్ అంటే ఏంటి? ఓకే, ప్రైమరీ మార్కెట్ లో ప్రైమరీ ఇష్యూ అయిపోయి ఐపీఓ రూపంలో కానీ మరొకటి కానీ ఇష్యూ అయిన తర్వాత ఇంకా ప్రైమరీ మార్కెట్ కి సంబంధం ఉండదు. సో
అవి ఆ ఇష్యూ అయినటువంటి షేర్లు కానీ లేదా బాండ్లు కానీ డిబెంచర్లు కానీ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి చేతులు మారాలి అంటే దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ నే మనం సెకండరీ మార్కెట్ అని చెప్పి పిలుస్తాం. సో సెకండరీ మార్కెట్ డీల్స్ విత్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ప్రీవియస్లీ ఇష్యూడ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ప్రీవియస్లీ ఇష్యూడ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎక్కడ ఇష్యూ చేశారు? ప్రైమరీ మార్కెట్ లో ఇష్యూ చేశారు. ఎలాంటివి? సచ్ యాజ్ స్టాక్ అన్నా, షేర్లన్నా, ఈక్విటీ అన్నా అదే మీనింగ్. లేదా బాండ్స్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, ఫ్యూచర్స్ కావచ్చు. ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అంటే ఏంటనేది నెమ్మదిగా చెప్తాను నేను మీకు. ఓకే, ఆల్రెడీ స్టాక్ అన్నా, షేర్ అన్నా, ఈక్విటీ అన్నా ఐడియా వచ్చింది. బాండ్స్ అంటే ఐడియా వచ్చింది. కొత్తగా ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ అయినవి ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ లేదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటారు. ఇవి కూడా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద స్టాక్ మార్కెట్ ఆర్ స్టాక్ ఎక్స్చేంజ్. సో సెకండరీ మార్కెట్ నే మనం స్టాక్ మార్కెట్ అని పిలుస్తాం, లేదా ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద స్టాక్ ఎక్స్చేంజ్ అని కూడా పిలవడం జరుగుతుంది. మనకు బాగా తెలిసినటువంటి ఎక్స్చేంజెస్ కొన్ని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అవి జ్యోతిషాలలో మాత్రం అనుకుని అలాంటి అభిప్రాయం ఏమైనా ఉంటే అర్జెంట్ గా మనసులోంచి వాటిని తీసేయండి. ఎందుకంటే ఇవి చాలా దేశ పురోగతికి అవసరమైనటువంటి ప్లేస్లు. ఎక్స్చేంజెస్ సచ్ యాజ్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, NYSE చాలా ఫేమస్. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్, ప్రపంచ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్స్ మీద ఎక్కువగా జరుగుతాయి. NSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇండియాలో ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే సెకండరీ మార్కెట్ అన్నమాట. ఈ పైన ఉన్నటువంటి లావాదేవీలన్నీ కూడా జరిగేటటువంటి ప్లేస్లు ఇవి. BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇంచుమించు మన కాలేజ్ పెట్టిన టైంలోనే ఈ BSEని కూడా ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితి. చాలా ఓల్డ్, ఏషియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ BSE. అలాగే నాస్డాక్, NASDAQ. సో ఇవన్నీ కూడా మీకు చాలా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. దీస్ ప్రొవైడ్ ఎ సెంట్రలైజ్డ్ లిక్విడ్ సెకండరీ మార్కెట్ ఫర్ ఇన్వెస్టర్స్ హూ ఓన్ స్టాక్స్ దట్ ట్రేడ్ ఆన్ దోస్ స్టాక్ ఎక్స్చేంజెస్. సెంట్రలైజ్డ్ అంటే జస్ట్ మనం ఒక క్లిక్ నొక్కితే ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది. మన దగ్గర 1,00,000 షేర్లు ఉన్నాయి అనుకుందాం. ఆ 1,00,000 షేర్లు ఉన్నా కానీ జస్ట్ ఒక్కసారి మీరు సింపుల్ గా ఎంటర్ నొక్కారు అనుకోండి, ఎంటర్ నొక్కితే ఇమీడియట్ గా 1,00,000 షేర్లు కూడా సెకండ్స్ లో మొత్తం సేల్ అయిపోతూ ఉంటుంది. అలాగే మనకి వెంటనే అమౌంట్ మన అకౌంట్ లోకి చేరుతుంది. మనది ప్రెసెంట్ ఇప్పుడు T+1 సెటిల్మెంట్, అది నోట్ చేసుకోండి. T+1 సెటిల్మెంట్. T అంటే ట్రేడింగ్ డే, +1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక బటన్ ని ప్రెస్ చేయమన్నాం కదా. ఈవేళ మీరు బటన్ ప్రెస్ చేశారంటే షేర్లు అమ్మేసారు అంటే రేపు వర్కింగ్ డే అనుకోండి. వర్కింగ్ డే అయితే రేపు మీ అమౌంట్ అంతా కూడా మీ అకౌంట్ లోకి వచ్చి చేరుతుంది. అది T+1 సెటిల్మెంట్. ఓకే, తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే లిక్విడ్. ఈ పదం చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఏదైనా సైట్ కానీ హౌస్ కానీ ఉందనుకోండి, దాన్ని అమ్మేయాలంటే 10 నిమిషాల్లోనో లేకపోతే పావు గంటలోనో మనం నిర్ణయం తీసుకోలేము. కానీ స్టాక్ మార్కెట్స్ లో ఈ ప్లాట్ఫామ్స్ మీద అలా ఉండదు. జస్ట్ బటన్ అలా ప్రెస్ చేసామంటే అది ఎంత వాల్యూ ఉన్నా సరే జరిగిపోతుంది. రేపటికి మన అకౌంట్ లోకి అమౌంట్ వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లిక్విడ్ సెకండరీ మార్కెట్ ఫర్ ఇన్వెస్టర్స్. సో అది కొన్ని అడ్వాంటేజెస్ అనమాట. లిక్విడ్ ప్రాపర్టీస్ అండ్ లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ కూడా లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇక్కడ చూడండి, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ రెండు కూడా మనకి ముంబైలో ఉంటాయి. నాస్డాక్ పేరు వినే ఉంటారు. ఏమైనా దాని అబ్రివేషన్ చెప్తారా? నాస్డాక్ రాయండి, మీ దాంట్లో రాసి మెసేజ్ పెట్టండి ఐడియా ఉంటే. నాస్డాక్, NASDAQ. ఈ నాస్డాక్ ఏంటంటే ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ న్యూయార్క్ సిటీలో ఉంటుంది. దిస్ ద పిక్చర్ కన్సర్న్ విత్ నాస్డాక్. టెక్నాలజీ షేర్లు అన్ని కూడా ఎక్కువగా దీంట్లో లిస్ట్ అయి ఉంటాయండి. టెక్నాలజీ షేర్స్ అంటే న్యూ ఏజ్ షేర్స్ అంటారు. న్యూ ఏజ్ కంపెనీస్, మనకు ఇప్పుడు ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్, ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ అన్ని కూడా టెక్నాలజీ, ఇన్ఫోసిస్, TCS ఇలాంటివి ఇక్కడ లిస్ట్ అయి ఉన్నటువంటి పరిస్థితి. సో ఇన్ఫోసిస్ అయితే ఇక్కడ లిస్ట్ అయి ఉంది. ఏ కంపెనీ లిస్ట్ అయి ఉన్నాయి అనేది మనకి లిస్ట్ కావాలంటే అందులో నాస్డాక్ లో దొరుకుతుంది. సో నాస్డాక్ అంటే గుర్తుపెట్టుకోండి, చాలా ఇలాంటి క్వశ్చన్స్ మనకి సడన్ గా ఇదేంటిది మనకి ఎప్పుడు విన్నదే కదా, సరిగా రాయలేకపోతున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డీలర్స్ ఆటోమేటెడ్ కొటేషన్స్, రాసుకోండి ఇది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డీలర్స్ ఆటోమేటెడ్ కొటేషన్స్. చాలా ఈ రోడ్లన్నీ కూడా చాలా బ్రిస్క్ గా ఉంటాయి, ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి.
ఇట్ ఈస్ అన్ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ బేస్డ్ ఇన్ న్యూయార్క్ సిటీ. ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇలాంటి ఏరియాస్ కి విజిట్ చేస్తేనే చాలా థ్రిల్ గా ఉంటుంది మనకి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మీకు తెలిసిందే. ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉన్నటువంటి రోడ్ ఏది అని చెప్పి అన్నారు అనుకోండి, ఏ రోడ్ లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది? ఇట్ ఈస్ దలాల్ స్ట్రీట్. దలాల్ స్ట్రీట్ అని చెప్పి పిలుస్తారు. దలాల్ అంటే బ్రోకర్. దలాల్ స్ట్రీట్ లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇది చూడండి, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, సిమిలర్లీ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎల్ఎస్సి, ఎల్ఎస్ఈజి అంటారు, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్. సో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉందో చూడండి, అందుకే ఇక్కడ సింబాలిక్ గా ఉండాలని పెట్టాను. వాల్ స్ట్రీట్, వాల్ స్ట్రీట్ జర్నల్స్ అని కూడా చాలా ఉంటాయి, న్యూస్ పేపర్స్ అన్ని పింక్ పేపర్స్, పింక్ కలర్ లో ఉంటాయండి, అది కూడా పాయింట్ నోట్ చేసుకోండి. ఫైనాన్స్ తో రిలేట్ అయినటువంటి న్యూస్ పేపర్స్ పింక్ కలర్ లో ఉంటాయి ఎక్కువగా. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ is located in Wall Street. Bombay Stock Exchange is located in Dalal Street. ఇది LSE. అలాగే క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, దీస్ ఆర్ త్రీ టైప్స్. ప్యూర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండొచ్చు, హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండొచ్చు, లేదా డెరివేటివ్స్ ఉండొచ్చు. ప్యూర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ప్యూర్ అంతే, పేరులోనే ఉంది, దే ఆర్ ప్యూర్. షేర్స్ అవ్వచ్చు, షేర్స్ అంటే షేర్స్, దట్స్ ఆల్. బాండ్స్ అవ్వచ్చు, అంతేగాని మళ్ళీ ఇందులో మసాలా ఏం ఉండదు. ఇప్పుడు మసాలా బాండ్స్, మసాలా అనే పదం ఎందుకు వాడామంటే మసాలా బాండ్స్ అని అదో రకమైన బాండ్స్ ఉన్నాయి, అందు గురించి ఆ పదం వాడేది అనమాట. డిబెంచర్స్, దే డు నాట్ షేర్ ఫీచర్స్ ఆఫ్ వన్ అనదర్, దేనికి దానికి యూనిక్ గా ఉందనుకోండి, దే ఆర్ కాల్డ్ యాజ్ ప్యూర్ ఇన్స్ట్రుమెంట్స్. హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్స్, హైబ్రిడ్ అంటే పదం మీకు తెలుసు, కాంబినేషన్, రెండు బాండ్ ఈక్విటీ కలిసి అనుకోండి, మసాలా అనమాట. మసాలా అనేది అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ లో ఉంటుంది అనుకోండి, కానీ సరదాగా టర్మ్ వాడుతున్నాను, బాండ్ అండ్ ఈక్విటీ, హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్స్. డెరివేటివ్స్, డెరివేటివ్స్ అనేవి కూడా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్సే. ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వాటికంటూ స్వతహాగా వాల్యూ ఏమీ ఉండదు, కానీ అవి ఏ ఇన్స్ట్రుమెంట్ తో అయితే మీకు రిలేట్ అయి ఉందో ఆ ఇన్స్ట్రుమెంట్ ఆధారంగా చేసుకుని ఉండే ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ని డెరివేటివ్స్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, దీస్ ఇన్స్ట్రుమెంట్స్ హ్యావ్ నో వాల్యూ ఆఫ్ దేర్ ఓన్ బట్ derive their value from one or more financial assets. Some examples of derivatives include futures and options. Present జనాలు అందరూ కూడా వీటి మీద పడ్డారు. స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అనే యాంగిల్లో వచ్చి ఇమీడియట్ గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. మెయిన్ గా ఆప్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారండి, అక్కడ దెబ్బతింటూ ఉంటారు. మెయిన్ రీజన్ అది. ఎందుకంటే ఇక్కడ చూడండి, దీస్ ఇన్స్ట్రుమెంట్స్ హ్యావ్ నో వాల్యూ ఆఫ్ దేర్ ఓన్. వాటికంటూ స్వతహాగా వాల్యూ ఏమీ లేదు. మరి దేని మీద ఆధారపడి ఉంటుందంటే అండర్లయింగ్ అసెట్, ఇంకొక అసెట్ మీద దాని వాల్యూ ఆధారపడి ఉంటుంది. అంటే అండర్లయింగ్ అసెట్ యొక్క వాల్యూలో ఏమన్నా కానీ మార్పులు వస్తే దీని వాల్యూ చాలా రెట్లైనా పెరిగిపోవచ్చు, లేదా జీరో అయినా అయిపోవచ్చు. వేరియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ద టైప్ ఆఫ్ మార్కెట్ ఈస్ కాల్డ్ యాజ్ డెరివేటివ్స్ మార్కెట్. సో దీని గురించి మళ్ళీ లాస్ట్ లో ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ లో మళ్ళీ కాల్ ఆప్షన్స్ అని ఉంటాయి, పుట్ ఆప్షన్స్ అని ఉంటాయి. జస్ట్ అవే బిట్స్ వస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో, వాటి గురించి బ్రీఫ్ గా తర్వాత మాట్లాడతాను నేను. సో క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి, ప్యూర్ ఇన్స్ట్రుమెంట్స్, హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే డెరివేటివ్స్. ఓకే, కొంత దూరం వచ్చాం మనం క్యాపిటల్ మార్కెట్స్ లో. లైక్ మనీ మార్కెట్స్, we also have capital market instruments, that is instruments of secondary market. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అని కొన్ని చెప్పాను. ఏమని చెప్పాను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ట్రెజరీ బిల్స్ అని, ప్రామిసరీ నోట్లని, సిడీలని, రెపోలని, రివర్స్ రిపోలని, ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నాం కదా, గుర్తు తెచ్చుకోండి. అలాగే సెకండరీ మార్కెట్ లో కూడా కొన్ని క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వాట్ ఆర్ దే అంటే షేర్స్, డిబెంచర్స్, బాండ్స్, అలాంటివన్నీ ఉంటాయి. లెట్ us స్టార్ట్ విత్ షేర్. షేర్ అంటే వాటా, భాగం. ఒక కంపెనీలో ఒక చిన్న భాగం అన్నమాట, దాన్ని షేర్ అంటాం. షేర్ చేయండి అంటే అర్థం ఏంటి? నా దగ్గర ఉన్నదాన్ని మీకు కొంచెం పంపించండి అని చెప్పి, అదే మీనింగ్ షేర్. సో ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఏ షేర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ ఓనర్షిప్. ఓకే, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ కొంత మూలధనం ఉంటుంది, ఈక్విటీ అంటాం దాన్ని కోటి భాగాలుగా చేశారనుకోండి, ఒక్కొక్క భాగం షేర్ అవుతుంది అన్నమాట.
ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ దట్ కంపెనీ. సో అందులో ఆ 1,00,00,000 భాగాల్లో ఒక భాగం మనం కొనుక్కున్నాం అనుకోండి, అంటే ఆ కంపెనీలో 1,00,00,000లో 1వ వంతు ఓనర్షిప్ మనకు ఉంటుంది. అది షేర్. ద ఓనర్ ఆఫ్ షేర్స్ ఇన్ ఎ కంపెనీ ఈజ్ ఏ షేర్ హోల్డర్ ఆఫ్ ద కంపెనీ. ఓనర్ ఆఫ్ షేర్స్ ఇన్ ద కంపెనీ ఈజ్ ఏ షేర్ హోల్డర్ ఆఫ్ ద కంపెనీ. మీకు ఎప్పుడైనా కానీ ఏదైనా కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ కానీ చూసినట్టయితే, ఆ యాన్యువల్ రిపోర్ట్ ఏ రకంగా అంటే మీకు వచ్చింది అనుకోండి, ఒక షేర్ మీ దగ్గర ఉంది, ఒక షేర్ మీ దగ్గర ఉండడం వల్ల మీకు వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్ పంపించారు అనుకోండి, అప్పుడు దాంట్లో మీరు చదివేటప్పుడు వాళ్ళు ఏ విధంగా రాస్తారు అంటే, రెస్పెక్టెడ్ ఓనర్ ఆఫ్ ఎక్స్ కంపెనీ, వీఆర్ వెల్కమ్ టు యూ అంటూ చైర్మన్ మీకు రాస్తాడు. చైర్మన్ ఈజ్ అన్ ఎంప్లాయీ, గుర్తెట్టుకోండి. ఆ కంపెనీకి ఓనర్ ఎవరు మరి? మీరు ఓనర్స్. అంటే ఈ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఓనర్స్. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళందరూ కేవలం ఎంప్లాయీస్. అందు గురించే మీరు ఏది చెప్తే వాళ్ళు అది వినాలి. అఫ్ కోర్స్ చైర్మన్ అండ్ మేనేజర్ డైరెక్టర్ కూడా వాళ్ళ దగ్గర కూడా షేర్లు ఉంటాయి. అందుకే 51% షేర్లు వాళ్ళ దగ్గర పెట్టుకుని మిగతా పబ్లిక్ ఇస్తారు. అంటే అర్థం ఏంటి? కంపెనీ గ్రిప్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. ద ఓనర్ ఆఫ్ షేర్స్ ఇన్ ద కంపెనీ ఈజ్ ఏ షేర్ హోల్డర్ ఆఫ్ ద కంపెనీ. ద డినామినేటెడ్ వాల్యూ ఆఫ్ ఏ షేర్ ఈజ్ ఇట్స్ ఫేస్ వాల్యూ. ఇప్పుడు ఏం చెప్పాను మీకు? ₹1,00,00,000 ఉంది. కంపెనీ వాల్యూ 10 కోట్లు. దాన్ని 1,00,00,000 ముక్కలుగా చేశారు, 1,00,00,000 షేర్లుగా చేశారు. అంటే ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత అవుద్ది? అప్పుడు ₹10 అవుద్ది. ఆ ₹10 దాని యొక్క ఫేస్ వాల్యూ అంటాం. ఐ హోప్ యూ గాట్ ఇట్. ద డినామినేటెడ్ వాల్యూ ఆఫ్ ఏ షేర్ ఈజ్ ఇట్స్ ఫేస్ వాల్యూ. అది వాళ్ళ ఇష్టం. ఆ కంపెనీ ఏర్పరిచినప్పుడు దాన్ని ₹10 పెట్టుకోవచ్చు, ₹100 పెట్టుకోవచ్చు, ₹1,000 పెట్టుకోవచ్చు. కానీ ఎంత పెడితే ఆ డినామినేషన్ వాల్యూ ఏదైతే ఉందో దాన్నే ఫేస్ వాల్యూ అంటారు. అండ్ ద టోటల్ ఆఫ్ ద ఫేస్ వాల్యూ రిప్రజెంట్స్ ద క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ. టోటల్ ఆఫ్ ద ఫేస్ వాల్యూ, ఒక్కొక్క ఫేస్ వాల్యూ ఇప్పుడు ఎంత? ₹10. ఎన్ని ఉన్నాయి అలాంటి షేర్లు? 1 crore ఉన్నాయి. అంటే టోటల్ ఎంత అయింది? 10 crores. అండ్ ద 10 crores ఈజ్ నథింగ్ బట్ ద క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ. దాన్ని ఈక్విటీ అంటాం. ఇది విచ్ మే నాట్ రిఫ్లెక్ట్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ దోస్ షేర్స్. మార్కెట్ వాల్యూ వేరే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫేస్ వాల్యూ 10, కానీ అది ఇప్పుడు ₹1,000కి ట్రేడ్ అవుతూ ఉండొచ్చు. కొన్ని అయితే ₹1,00,000కి ట్రేడ్ అయ్యే షేర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్ లాంటి కంపెనీ తీసుకున్నాం అనుకోండి. ఎంఆర్ఎఫ్ టైర్ల కంపెనీ. ఆ ఎంఆర్ఎఫ్ అబ్రివేషన్ తెలిస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. దాని షేర్ వాల్యూ ₹1,40,000 అలా రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఒరిజినల్ గా ఎంత అయి ఉండొచ్చు? అది ₹10 అయి ఉండొచ్చు. ఈ రోజున అది ₹1,40,000. సో దాని ఫేస్ వాల్యూ ఎంత ఉంటుంది? వాళ్ళు చెప్తారు ఎంత ఫేస్ వాల్యూ. ₹10 అయితే ₹10. కానీ ₹10 కాబట్టి నా ₹10కి ఇమ్మంటే ఇస్తారా? ఎంత వద్దైతే ఇప్పుడు? విచ్ మే నాట్ రిఫ్లెక్ట్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ దోస్ షేర్స్. లక్షలో ఉంటుంది దాని వాల్యూ. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫేస్ వాల్యూ, క్యాపిటల్ ఆఫ్ కంపెనీ అండ్ మార్కెట్ వాల్యూ. అలాగే దీని నుంచి మార్కెట్ క్యాపిటలైజేషన్ అనే పదం వస్తుంది ఆ తర్వాత. సో ఐ హోప్ యూ గాట్ ద పాయింట్ రిగార్డింగ్ షేర్. షేర్ అంటే షేర్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ ఓనర్షిప్. మీరు అలాంటి ఒక షేర్ కొనుక్కుంటే 1/1 crore వాటా అనేది, 10 కొనుక్కుంటే 10/1 crore, 50 కొనుక్కుంటే 50/1 crore. అలాగా షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఏదో టైంలో 10% కంటే ఎక్కువ కొనేసారనుకోండి, ఆ చైర్మన్ మిమ్మల్ని ఇన్వైట్ చేసి, బాబు డైరెక్ట్ పోస్ట్ ఇస్తాం, మీరు మాతో అసోసియేట్ అవ్వండి అని చెప్పి అడుగుతాడు అనమాట. ఇంకా పెరిగింది అనుకోండి, ఇంకా వాల్యూ పెరుగుతుంది. దట్ ఈస్ ఆల్ దోస్ థింగ్స్. ద ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఓనర్షిప్ ఆఫ్ షేర్స్ ఇస్ ఏ డివిడెండ్. ఈ డివిడెండ్ అనే పదాన్ని అండర్లైన్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర వాటాలు ఉన్నాయి, కంపెనీకి లాభాలు వస్తున్నాయి. కంపెనీకి లాభాలు వస్తుంటే ఏమంటాం? మరి నాకేంటి అంటాం. మరి నాకేంటి అంటే ఆ లాభాల్లో వాటా పంచుతారు. ఆ వాటాని డివిడెండ్ అంటాం. డివిడెండ్స్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డిపెండ్ ఆన్ ద ప్రాఫిట్ అండ్ కంపెనీ పాలసీ. నీకు ప్రాఫిట్ వచ్చింది కదా, నాకు లాభాలు పంచేయంటే కుదరదు. అది దేని మీద ఆధారపడి ఉంటుంది? కంపెనీ పాలసీ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమంటారంటే, లేదు వాటాలను ఇది డివిడెండ్ గా ప్రాఫిట్స్ ని పంచం, ఇంకా కంపెనీ అభివృద్ధి చేయడానికి ఆ డబ్బుల్ని వెచ్చిస్తామన్నాం అనుకోండి, వాళ్ళ డెసిషనే ఫైనల్. ఓకే, డివిడెండ్ ఇస్తే తీసుకోండి, లేదా డివిడెండ్ టు ఈక్విటీ షేర్స్ డిపెండ్ ఆన్ ద ప్రాఫిట్ అండ్ కంపెనీ పాలసీ అని గుర్తుపెట్టుకోండి. ఒక కంపెనీ డివిడెండ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కొన్ని కంపెనీలు ఉన్నాయనుకోండి, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఇలాంటి కంపెనీలు ఉన్నాయనుకోండి, వాళ్ళది ఏముంది? తవ్వుకోవడం, అమ్ముకోవడం. సో అందుకని వాళ్ళ ప్రాఫిట్స్ చాలా ఎక్కువ వస్తాయి. వాళ్ళు ఇచ్చే డివిడెండ్లు ఎంత ఉంటాయంటే, ఒక్కొక్కసారి బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే డివిడెండ్ ఎక్కువ వస్తుందండి పర్సంటేజ్. అలాంటి కంపెనీలు చాలా ఉంటాయి, మనకి అవి కూడా వెతుక్కోవచ్చు. సో నేను వాటి గురించి మాట్లాడట్లేదు.
మనకి కాన్సెప్ట్ అంతా కూడా ఈ డివిడెండ్ అంటే ఏంటి ఇవన్నీ అర్థమయ్యేలా మీకు నేర్పిస్తున్నాను. ద ప్రాసెస్ ఆఫ్ పర్చేసింగ్ అండ్ సెల్లింగ్ షేర్స్ ఈస్ డన్ త్రూ ఏ స్టాక్ బ్రోకర్. కంపల్సరీ ఒక బ్రోకర్ కావాలి. ఓకే, ఏంజల్ వన్ అని, మోతిలాల్ ఓస్వాల్ అని, ఇలాంటివి చాలా, జిరోదా అని ఇవన్నీ ఉన్నాయి కదా, దే ఆర్ బ్రోకర్స్ అనమాట. కంపల్సరీగా మన సెటప్ లో స్టాక్ బ్రోకర్ ద్వారానే మనం సెకండరీ మార్కెట్ లో లావాదేవీలు చేయగలము, మన ఓన్ గా చేయలేము. There are different types of shares such as equity shares, preference shares, bonus shares, right shares, employee stock option plan. ఇలాగన్నీ ఉంటాయి. జస్ట్ బ్రీఫ్ గా వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. There are different types of shares అన్నారు. ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ రాసుకోండి, అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బోనస్ షేర్స్, రైట్ షేర్స్, బోనస్ షేర్స్ గురించి, రైట్ షేర్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్. కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, ఆ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు చాలా కాలం నుంచి, చాలా నిబద్ధతతో ఎంతో కంపెనీకి సేవ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఎంతసేపు ఓన్లీ జీతం ఇవ్వడమేనా? వాళ్ళని కూడా కంపెనీలో భాగస్వాములు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మేనేజ్మెంట్ కి అనిపిస్తుంది. కంపెనీలో భాగస్వామ్యం కానీ చేస్తే ఎంప్లాయీస్ ఇంకా ఎక్కువ కష్టపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళకి షేర్లు కూడా ఇస్తూ ఉంటారు. అలాగ కంపెనీలో ఎంప్లాయీస్ కి ఏ డబ్బులు తీసుకోకుండా కొన్ని సందర్భాల్లో షేర్లు కానీ ఇస్తే వాటిని ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్, ఈసాప్ షేర్స్ అని చెప్పి పిలుస్తారు. ఈఎస్ఓపి. సో ఇది ఎంప్లాయీస్ కి ఇచ్చేటటువంటి షేర్లు. ఒక్కోసారి ఫ్రీగా ఇస్తారు, కొన్ని సందర్భాలు చాలా తక్కువ నామినల్ ఫీ తీసుకుని ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈసాప్స్ కూడా గుర్తుపెట్టుకోండి. బ్రీఫ్ గా చెప్పుకుంటూ వెళ్దాం. ఈక్విటీ షేర్స్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అన్ ఆర్డినరీ షేర్. ఆర్డినరీ అంటే ఆర్డినరీ అనమాట, మీరు జస్ట్ షేర్ కొనుక్కున్నారంటే. త్రూ దీస్ షేర్స్ ద కంపెనీ రైజెస్ క్యాపిటల్ ఫర్ ఇట్స్ బిజినెస్. ఒరిజినల్ గా బిజినెస్ ని ఇంప్రూవ్ చేయడానికి తీసుకున్నటువంటి క్యాపిటల్ ఇది ఈక్విటీ షేర్స్. As per the Companies Act 1956, an equity share is a share that is not a preference share. సో ప్రిఫరెన్స్ షేర్ కానివన్నీ కూడా ఈక్విటీ షేర్స్ అని చెప్పి డెఫినేషన్ ఇచ్చారు. ఇకంతే ఆ డెఫినేషన్ మనం కట్టుబడి ఉండాలి. అంటే సర్వసాధారణమైనటువంటి వాటా, ఒక కంపెనీలో ఏ కండిషన్స్ లేకుండా తీసుకున్నటువంటి వాటా మనం ఆర్డినరీ షేర్, ఈక్విటీ షేర్ గా భావిస్తాం. ఈక్విటీ షేర్స్ గ్రాంట్స్ ఓనర్షిప్ టు ద షేర్ హోల్డర్ ప్రొపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ షేర్ హోల్డింగ్. అదే చెప్తున్నా కదా, ఒక షేర్ ఉంటే ఒకటి, 100 షేర్లు ఉంటే వేరే లెక్క, 1,00,000 షేర్లు ఉంటే వేరే లెక్క, 1,00,000 షేర్లు ఉంటే వేరే లెక్క. సో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. మరి ఈక్విటీ షేర్స్ ఎక్కడ ట్రేడ్ అవుతాయి డే టు డే? దాన్నే మన ప్లేస్ నే, అంటే ఈక్విటీ షేర్స్ ఎక్కడ ట్రేడ్ అవుతాయి అనే ప్లేస్ నే మనం స్టాక్ మార్కెట్ అంటాం. ఆర్డినరీ షేర్స్ ట్రేడ్ అయ్యేటటువంటి ప్లేస్. ఓకే, అయితే దే ఆర్ ఏ హయ్యర్ రిస్క్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పి చెప్తారు. ఎందుకంటే రిటర్న్స్ ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద కంపెనీస్ ప్రాఫిట్ అండ్ దేర్ఫోర్ ద షేర్ ప్రైస్. ఈక్విటీ షేర్స్ తీసుకుంటే కంపెనీ ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటే దాని షేర్ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది, మనకు వచ్చేటటువంటి రిటర్న్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే మరి కంపెనీ పరిస్థితి బాగాలేదనుకోండి ఏదన్నా కారణం చేత, అప్పుడు ప్రాఫిట్స్ తగ్గుతాయి. ప్రాఫిట్స్ తగ్గితే షేర్ ప్రైస్ తగ్గుతుంది, మనకు నష్టాలు పెరుగుతాయి. సో ఇది డైరెక్ట్లీ రిలేటెడ్ అన్నమాట. దే హ్యావ్ ఓనర్షిప్ కంట్రోల్. ఎవరు దే హ్యావ్ ఓనర్షిప్ కంట్రోల్ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ హ్యావ్ ఓనర్షిప్ కంట్రోల్ ఇన్ ద కంపెనీ విత్ ఓటింగ్ రైట్స్. ఇంకెవరికి ఓటింగ్ రైట్స్ ఉండవండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ కు మాత్రమే ఓటింగ్ రైట్స్ ఉంటాయి. దే విల్ డిసైడ్ ద మేనేజ్మెంట్. ఎవరు చైర్మన్ ఉండాలి, ఎవరు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండాలి, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేయాలి, కొత్త బిజినెస్ చేయాలా వద్దా, ఎవరిని తీసుకోవాలి, ఎవరు తీసేయాలి, ప్రతిదీ కూడా ఎవరు నిర్ణయిస్తారు? మీరు నేను నిర్ణయిస్తాం, ఈక్విటీ షేర్ హోల్డర్స్, బికాస్ వీ హ్యావ్ ఓటింగ్ రైట్స్. ఇంకెవరికి ఓటింగ్ రైట్స్ ఉండవు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. త్రూ విచ్ హ్యావ్ ఎ రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ. నెంబర్ ఆఫ్ షేర్స్, నీ దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ షేర్స్ బాగా పెరిగాయి అనుకోండి, వాళ్ళే ఇన్వైట్ చేస్తారు, బాబు మీరు బోర్డులోకి వచ్చేయండి, ఇంకా బయట ఉంటే కష్టం, బయట ఉంటే మీరు కిరికిరిలు చేస్తారు, బోర్డులో ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి బోర్డులోకి ఇన్వైట్ చేసే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఈ ఓటింగ్ రైట్స్, ఆ ఓటుకి అంత వాల్యూ ఉంటుంది అనమాట. ఒక షేర్ ఉంటే ఒక ఓటు, 1 షేర్లు ఉంటే దానికి ఆ ప్రపోర్షనేట్ గా ఉంటుంది. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ పెయిడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎర్నింగ్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ డు నాట్ గెట్ ఏ ఫిక్స్డ్ డివిడెండ్. ఫిక్స్డ్ డివిడెండ్ అలాగే ఏమి ఉండదండి. ప్రాఫిట్స్ వస్తుంటే ఆ కంపెనీ పాలసీ ప్రకారంగా డివిడెండ్ రూపంలో ఆ ప్రాఫిట్ ని షేర్ చేస్తారు, అంతేగాని కంపల్సరీ చేయాలి, ఇంత చేయాలి అలాంటిది ఏమి రూల్ ఏమి ఉండదు. దే ఆర్ రిఫర్డ్ టు యాజ్ రెసిడ్యువల్ ఓనర్స్. ఇక్కడ మాత్రం బాగాలేదు ఈ పదం. రెసిడ్యువల్ ఓనర్స్ అంటే చిట్ట చివరి ఓనర్ అండి. అంటే ఏమైనా మిగిలితే తీసుకుంటారు, లేకపోతే చేతులు ఎత్తేసి వెళ్ళిపోవడమే.
అంటే దే రిసీవ్ వాట్ ఈస్ లెఫ్ట్ ఆఫ్టర్ ఆల్ అదర్ క్లెయిమ్స్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్కమ్ అండ్ అసెట్స్ హ్యావ్ బీన్ సెటిల్డ్. అంటే ఏదన్నా కారణం చేత కంపెనీ ఒడిదుడుకులకు గురై బ్యాంక్రప్టీస్ కి వచ్చింది అనుకోండి, అంటే దివాళా తీసింది అనుకోండి, దివాళా తీస్తే ఏదో రూపాయి 2 రూపాయలు ఏమన్నా మిగిలితే మిగిలిన వాళ్ళందరికీ అప్పులోళ్ళు అంటే బాండ్స్ కి అలాగ ప్రిఫరెన్స్ షేర్స్ కి వాళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాత ఏమన్నా మిగిలితే అప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్ వస్తాయి. అంటే లీస్ట్ ప్రిఫరెన్స్. అందుకే వీళ్ళు ఏమన్నారు చూడండి, రెసిడ్యువల్ ఓనర్స్. సో దే రిసీవ్ వాట్ ఈస్ లెఫ్ట్ ఆఫ్టర్ ఆల్ అదర్ క్లెయిమ్స్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్కమ్ అండ్ అసెట్స్ హ్యావ్ బీన్ సెటిల్డ్. సో చాలా క్లియర్ గా మీకు విషయాలన్నీ అర్థం అవుతున్నాయని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, ఈక్విటీ షేర్స్ అయిపోయిన తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్. ఇంగ్లీష్ పదంలోనే ఉంది కదండి ప్రిఫరెన్స్. అంటే ఈక్విటీ షేర్స్ కంటే కొంచెం ప్రిఫరెన్స్ అన్నమాట. దానికంటే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ కంపెనీ మేనేజ్మెంట్ లో ఉండదు, డబ్బులు వసూలు చేసుకోవడంలో ఉంటుంది అంతే. షేర్ హోల్డర్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ గివెన్ ప్రిఫరెన్స్ ఓవర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఓవర్ 2 things. ఏంటది? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివిడెండ్. సో చాలా సందర్భాల్లో ప్రిఫరెన్స్ షేర్స్ కలిగిన వాళ్ళకి ఎంత డివిడెండ్ ఇస్తాం అనేది ముందే చెప్పేసే తీసుకుంటారు. అంటే జస్ట్ లైక్ బాండ్ అన్నమాట. యూజువల్లీ ప్రిఫరెన్స్ షేర్స్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ యూజువల్లీ. ఇంకో పాయింట్ ఏంటంటే రైట్ టు కంపెనీస్ అసెట్స్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్రప్ట్సీ. ఇప్పుడే చెప్పాను మీకు, ఏదైనా కారణం చేత కంపెనీ దివాళా తీస్తే when a company is liquidating its assets, preference shareholders are paid first. Paid first అంటే ఎవరికంటే ముందు? ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంటే ముందు. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కంటే ముందు ఇంకా చాలా మంది ఉంటారు, కానీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంటే ముందు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. అంతేగాని ఇక్కడ ఈ ఒక్క లైన్ చూసి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఆర్ పేడ్ ఫస్ట్ అని చెప్పి అనుకుని మీరు రేపు ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కానీ వస్తే ఫస్ట్ దాన్ని పెట్టి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఆన్సర్ పెడితే అది తప్పు అవుతుంది. అలా కాదు, ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంటే ముందు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి డబ్బులు ఇస్తారు. ప్రాఫిట్స్ ఆర్ నాట్ డిసైడెడ్ యాజ్ పర్ షేర్ ప్రైస్. షేర్ ప్రైస్ ప్రాఫిట్స్ దీనికి దానికి సంబంధం ఉండదు. ఓన్లీ ఈక్విటీ షేర్ హోల్డర్ కే షేర్ ప్రైస్ తో సంబంధం ఉంటుంది. హెన్స్ దే ఆర్ లెస్సర్ రిస్కీ అండ్ ఫిక్స్డ్ రిటర్న్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. రిస్క్ తక్కువ, వచ్చే ఆదాయం కూడా తక్కువే ఉంటుంది. రిస్క్ ఎక్కువ ఉంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, క్లాస్ లో చాలా మందికి క్లాస్ వినాలనే ఉంటుంది, కానీ అయ్యి బాబాయ్ అంత టైం ఏం స్పెండ్ చేస్తాడు, ఏదో చెప్తాడు ఎకానమీ అని చెప్పి హ్యాపీగా ఎక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రిస్క్ తీసుకోలేదు. ఎవరైతే కొంతమంది ఉన్నారో మీరు రిస్క్ తీసుకున్నారు, మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటాయి. అంటే అంతకంటే ఏం కాదు. ఇక్కడ చూడండి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ హ్యావ్ నో ఓటింగ్ రైట్స్ ఇన్ ఏ కంపెనీ. ఇవి మనకి కావాలండి, ఇలాంటి పాయింట్స్ కావాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఓటింగ్ రైట్స్ ఉండవు. Although they have ownership in the company, they cannot be part of its management. Voting right లేకపోతే ఇంక మేనేజ్మెంట్ లో ఎలా పార్టిసిపేట్ చేస్తారు? The preference share option is generally taken up by ఎవరు తీసుకుంటారు ఇవంటే వెల్దీ ఇండివిజువల్స్. బాగా డబ్బులు కావాలి. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వెంచర్ క్యాపిటలిస్టులు. వెంచర్ క్యాపిటలిస్టులు అంటే కంపెనీ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ స్టేజ్ అన్నమాట, కొత్త కాపురం అంటారు కదా, అలాగే ఎస్టాబ్లిష్మెంట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ మేనేజ్మెంట్ నమ్మి పెట్టుబడి పెడతారు చూస్తారా, వాళ్ళు మనం వెంచర్ క్యాపిటలిస్ట్. Preference shares are like hybrid financing and it has some features of equity shares and some features of debentures. ఈక్విటీ షేర్ సంబంధించిన లక్షణాలు ఉంటాయి, డిబెంచర్ సంబంధించినటువంటి లక్షణాలు. డిబెంచర్స్ అంటే ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అవి వస్తుంది మీకు, కంగారు పడకండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది మనకి, షేర్స్ అయినాయి. షేర్స్ లో అన్ని రకాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్, బోనస్ షేర్స్, రైట్ షేర్స్ అన్ని. ఇప్పుడు నెక్స్ట్ బాండ్స్. బాండ్స్ అంటే జస్ట్ మనీ మార్కెట్ లో మాట్లాడుకున్నాం. టీ బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అటువంటివి అన్నమాట. బాండ్స్ అంటే ఏంటి, 1 year and above టైం పీరియడ్ కానీ ఉంటే దాన్ని బాండ్ అంటాం. అందుకంటే తక్కువ ఉంటే బిల్ అంటాం. ఆల్రెడీ మీకు అది చాలా క్లియర్ గా చెప్పుకున్నది. A bond is a debt instrument for a defined period of time at a variable or fixed interest rate. Bonds are used by companies, municipalities, states, sovereign governments to raise money to finance a variety of projects and activities. So governments, companies ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ లో ఉంటాయి. వాటిని ఫుల్ఫిల్ చేయడానికి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే పబ్లిక్ నుంచి డబ్బులు సేకరిస్తారు. వాళ్ళకి కాగితం రూపంలో, సెక్యూరిటీ రూపంలో రాసిస్తారు. ఆ రాసిచ్చింది ఫిక్స్డ్ ఇన్కమ్ ఉందనుకోండి, దాన్ని బాండ్ అంటాం. అంతే. కార్పొరేట్స్ బాండ్స్ ఆర్ హై రిస్క్, హై రిటర్న్. కార్పొరేట్స్ ఇష్యూ చేసే బాండ్స్ వడ్డీ ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ బాండ్స్, దాన్నే జీసెక్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నాం కదా, ఆర్ లో రిస్క్, లో రిటర్న్. అంతే, రిస్క్ ఎక్కువ ఉంటే ఎక్కువ రిటర్న్ ఉంటుంది.
రిస్క్ తక్కువ ఉంటే రిటర్న్ కూడా తక్కువ ఉంటుంది. బాండ్స్ వీటి కండిషన్స్ ఏంటనే స్టడీ చేద్దాం. In the case of shareholders, their profits depends on the share price, but not in the case of bond holders. Bond holders కి కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ కి ఏ సంబంధం ఉండదు. వీడు వడ్డీకి ఇచ్చాడు, ఆ వడ్డీ తీసుకుంటాడు అంతే బాండ్ హోల్డర్ అనేవాడు. This means a bond is less risky than a share, but it also means that chance of high profit is more in shares. Less risk తక్కువ, ఆదాయం కూడా తక్కువ. Bond holders are given first preference. ఏది మూడు తీసుకుంటే ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, బాండ్ హోల్డర్స్, ఈ ముగ్గురిని కానీ తీసుకుంటే డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం వస్తే టాప్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? బాండ్ హోల్డర్స్ ఇవ్వాలి. బాండ్ హోల్డర్స్ ఆర్ గివెన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓవర్ అండ్ అబౌవ్ బోత్ ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఆన్ ద అసెట్స్ షోల్డ్ ఇన్ కేస్ ఆఫ్ ద కంపెనీ గోస్ బ్యాంక్రప్ట్. దివాళా తీస్తే కంపెనీ ముందు ఏమొచ్చినా కానీ ముందు ఇక్కడ ఈ ముగ్గురులో బాండ్ హోల్డర్స్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చాలా మంది వస్తారు అక్కడ లెక్క, ఆర్డర్ అంతా నెమ్మదిగా లాగా మనం సెటిల్ చేసుకోవాలి. ఈక్విటీ ఈజ్ మోస్ట్ రిస్కీ, ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ లెస్ రిస్కీ అండ్ బాండ్స్ ఆర్ లీస్ట్ రిస్కీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అది మీరు డిసైడ్ చేసుకోండి. అంటే అది ఏజ్ ని బట్టి అలాగా డిసైడ్ అవుతూ ఉంటుంది అనమాట. మనం మాత్రం పాయింట్స్ ఇక్కడ ఏం రాయాలి? ఈక్విటీ ఈజ్ మోస్ట్ రిస్కీ, ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ లెస్ రిస్కీ అండ్ బాండ్స్ ఆర్ లీస్ట్ రిస్కీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ బాండ్స్ అదే G-Secs అయితే ఇంకా లెస్ రిస్కీ, గొడవ లేదు. G-Sec అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ. G-Sec స్టార్టింగ్ నుంచి దీని గురించి చాలా మాట్లాడుకున్నాం. ఈజ్ ఏ టైప్ ఆఫ్ బాండ్ వెన్ ఇష్యూడ్ ఫర్ ఎ షార్ట్ టర్మ్ దట్ ఈస్ లెస్ దాన్ ఏ ఇయర్ దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ T-bills. ఇది ఫస్ట్ రోజు చెప్పుకున్నటువంటి విషయం. ఏ లాంగ్ టర్మ్ దట్ ఈస్ 1 year or more దే ఆర్ టర్మ్డ్ యాజ్ గవర్నమెంట్ బాండ్స్ ఆర్ డేటెడ్ సెక్యూరిటీస్. వాటిని గవర్నమెంట్ బాండ్స్ అంటాం లేదా డేటెడ్ సెక్యూరిటీస్ అంటాం. ఇది 1 year or more. ఇన్ ఇండియా ఈ పాయింట్ ఇంపార్టెంట్ నోట్ చేయండి. ద సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూస్ బోత్ T-bills and bonds. Central government can issue treasury bills, T-bill అన్నాం, and also bonds. అంటే సంవత్సరం లోపు అప్పు తీసుకోగలదు, సంవత్సరం పైబడి కూడా అప్పులు తీసుకోగలదు. While the state government issue only bonds. అంతేగాని ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేసేటటువంటి అధికారం స్టేట్ గవర్నమెంట్స్ కి ఉండదు. ఈ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ ని స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ SDLs అని కూడా అంటారు. చూడండి ఎన్ని బిట్స్ వస్తున్నాయో చూడాలి, కంటిన్యూస్ గా నెంబర్ ఆఫ్ బిట్స్ అలా. ఓకే, ఇది ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్స్ ఏం ఇష్యూ చేయొచ్చు, ఆ ఇష్యూ చేసే ఆ బాండ్స్ ని ఏమని పిలుస్తారు? స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ లేదా SDLs అని చెప్పి పిలుస్తారని చెప్పి మనం చెప్పాం. ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. ఫేస్ వాల్యూ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎ బాండ్. ఎందుకు అంటే బాండ్ ఈజ్ ట్రేడేబుల్ ఆన్ ఏ సెకండరీ మార్కెట్ ప్లాట్ఫామ్. మరి బాండ్ సెకండరీ మార్కెట్ ప్లాట్ఫామ్ మీద ట్రేడ్ అవుతుంది అంటే డిపెండింగ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై దాని వాల్యూ మారిపోతూ ఉంటుంది. మరి దాని వాల్యూ మారిపోతున్నప్పుడు ఫేస్ వాల్యూకే అది ఉండాలని ఏముంటుంది? అందుకే ఫేస్ వాల్యూ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎ బాండ్. మార్కెట్ వాల్యూ వేరే ఉంటుంది, దాని ఒరిజినల్ ఫేస్ వాల్యూ వేరే ఉంటుంది. కూపన్ రేట్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ బాండ్. 10% కూపన్ రేట్ అన్నా అనుకోండి, అంటే 10% ఇంట్రెస్ట్ తో ఆ బాండ్ ఇష్యూ చేయబడింది అని. వెరీ ఆఫన్ బాండ్ ఈజ్ నెగోషియబుల్ అంటే ఇదేంటి? ఫేస్ వాల్యూ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మార్కెట్ వాల్యూ అన్నాం అంటే ఇట్ ఈస్ ట్రేడేబుల్ అన్నాం కదా. ఆ ట్రేడేబుల్ అంటే నెగోషియబుల్ అని మీనింగ్ అనమాట. దట్ ఈస్ ద ఓనర్షిప్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద సెకండరీ మార్కెట్. బాండ్ ఎవరైనా కొనొచ్చు. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అలా ఉండొచ్చు. చూడండి, మన బ్యాంక్ వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎవరు వెళ్ళాలి? డబ్బులు తీసుకోవడానికి ఎవరు వెళ్ళాలి? ఆ మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత అది తీసుకున్న వ్యక్తే వెళ్ళాలి. కానీ ఇక్కడ బాండ్ విషయానికి ఏంటి? ఇట్ ఈస్ ట్రేడబుల్ ఆన్ ద సెకండరీ మార్కెట్ కాబట్టి ఇట్ ఈస్ నెగోషియబుల్. ఆ బాండ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు దాన్ని ప్రెజెంట్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. ఓకే, సో బాండ్స్ గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. ఈ చివరిగా ఈ క్వశ్చన్స్ చూద్దాం. ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్. ఇప్పుడు ఫస్ట్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ మధ్యకాలంలో అడిగినటువంటి క్వశ్చన్ ఇది ఎగ్జామినేషన్ లో. క్యాపిటల్ మార్కెట్ ఈజ్ ఎ మార్కెట్ ఫర్ లెండింగ్ అండ్ బారోయింగ్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఫండ్స్. కరెక్టా రాంగ్ అనేది మీరు చెప్పండి. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్యాపిటల్ మార్కెట్ ఈజ్ ఎ మార్కెట్ ఫర్ లెండింగ్ అండ్ బారోయింగ్ ఆఫ్ షార్ట్ టర్మ్స్. కరెక్టా రాంగా చెప్పండి, ఎవరైనా పెట్టండి అక్కడ మెసేజ్.
ఏ మెసేజ్ పెట్టారు యూపీఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది మీ పర్సనల్, అది మీరు గ్రూప్ లో పెట్టండి. సో రాంగ్, వెరీ గుడ్. గోర్తా రవి, కంగ్రాచులేషన్స్ రవి ఆన్సర్ చేశారు దిస్ ఈజ్ రాంగ్ అని. అలాగే రెండోది చూద్దాం. బాంబే, మరి అడిగారు క్వశ్చన్, మరి అంటే మీరు క్వశ్చన్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పగలుగుతున్నారంటే నా లెసన్ ఫాలో అవుతున్నట్టే లెక్క. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ టు నో దట్. బాంబే అంటే మీరు ఇక్కడ ఆన్సర్ చేసి చెప్పొద్దు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ మనీ మార్కెట్. దీని సంగతి ఏంటంటే మరి రెండోది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ మనీ మార్కెట్. మనీ మార్కెట్ అంటే షార్ట్ టర్మ్, కానీ మరి ఈ రెండు ఏంటి లాంగ్ టర్మ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది కూడా కరెక్ట్ కాదు. ఈ థర్డ్ పాయింట్ ఇక్కడ కావాలని ఇంట్రడ్యూస్ చేశాను. ఈ మధ్య కాలంలో గిఫ్ట్ సిటీ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. గిఫ్ట్ సిటీ అంటే అదేదో ఎవరో ఇచ్చినటువంటి గిఫ్ట్ కాదు, అది దానికి ఒక మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఏంటనేది చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ సంవత్సరం రాసి ఏదో ఒక ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ తగ్గుతుంది. ఓకే, the gift city is to develop a world class smart city that becomes a global financial hub with the development of an international financial services center, IFSC. ఇది గుర్తు పెట్టుకోండి, దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను నేను. సో ఇక్కడ 1 and 2 రాంగ్ అని మీరే చెప్పారు. సో ఏది కరెక్ట్ అవుతుంది? ద గిఫ్ట్ సిటీ ఈస్ టు డెవలప్ వరల్డ్ క్లాస్ స్మార్ట్ సిటీ దట్ బికమ్స్ ఎ గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్. ఇది పాయింట్. అంటే ఫైనాన్స్ రిలేటెడ్ గా ఒక గిఫ్ట్ సిటీ అని చెప్పి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడంటే మనకి అహ్మదాబాద్, గుజరాత్ అహ్మదాబాద్ దగ్గరలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఇక్కడ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అంటే ఇక్కడ సి కరెక్ట్. ఇది దీనికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అండి దీని ఫుల్ ఫామ్. ఇంపార్టెంట్, అదే చెప్తున్నారు, మనకి ఎక్కడో చోట అవుతుంది ఇది పెట్టింది. Gujarat International Finance Tech City, GIFT City. GIFT City is being developed as a global financial and IT services hub, a first of its kind in India, designed to be at par or above with globally benchmarked financial centers. So, world renowned financial center ga దీన్ని మార్చాలనేది గవర్నమెంట్ వాళ్ళ ఉద్దేశం. Hence,